అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ముఖ్య విషయం తెలియజేయాలి. 17 మంది న్యాయవాదుల్ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అంటే న్యాయవాదులు అంటే మమ్మల్ని కాదు, ఏపీపీలు పీపీలు వీళ్ళు ప్రభుత్వం వల్లే రిక్రూట్ చేయబడతారు. అంటే వీళ్ళంతా కూడా టెంపరీ వాళ్ళు అనమాట. 3 ఇయర్స్కి 5 ఇయర్స్కి ఇలా రిక్రూట్ చేస్తారు. 17 మంది పీపీలు ఉన్నారు. ఏపీపీల పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం అని జరిగింది. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి కొన్ని తప్పుల వల్ల వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాం అని చెప్పి అన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ డైరెక్టరేట్ సిఫార్సు మేరకే ఈ చర్యలు తీసుకున్నారు. అలాగే కర్నూలు జిల్లాలో వెంకటరెడ్డి పీపీ గారు, ఒంగోలు సెషన్స్ కోర్టుకు సంబంధించిన సుదర్శన్, కర్నూలు ఏడీఎంకు సంబంధించిన ఆసిఫ్ అలీఖాను మొదలగు వారు అనమాట కర్నూలులో ఏడీఎం కోర్టులో ఉన్నారు. అలాగే ప్రకాశ్ అన్న అతను, బాలగంగాధర స్వామి, అనంతపురం సుదర్శన రెడ్డి, కడప మగర్ యాసిం బేగం, అలాగే ప్రతాప్ కుమార్ రెడ్డి, జైనార్ నారాయణ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, కృష్ణా జిల్లాలో అయితే సియాదుల చిన్నారావు, ఆరిపు వెంకట్రావు, గుడివాడ షేక్ రెహమతుల్లా, పల్లపు కృష్ణ, జోష్న ఇలా వీళ్ళని విధుల నుండి తొలగించారు. పీపీలు ఏపీపీలు అంటారు. దాని గురించి వీడియో పెట్టాను నేను. ఏపీపీ అని ఏడీఎం కోర్టులో ఉంటారు, వాళ్ళు కొన్ని కేసులు చూస్తూ ఉంటారు. అలాగే పీపీలు అని ఉంటారు, కొన్ని సెషన్స్ కేసులు చూస్తూ ఉంటారు. వీళ్ళ తాలూకా వ్యత్యాసం ఏంటన్నది క్లియర్గా మనం ఛానల్లో వీడియో పెట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఎందుకు సస్పెండ్ చేశారు అంటే వీళ్ళ ప్రవర్తన నియమావళి ఆధారంగా, అంటే ప్రవర్తనలో కొత్త తేడా, వీళ్ళ మీద కంప్లైంట్లు రావడం వల్ల పబ్లిక్ ప్రాసిక్యూషన్ డైరెక్టరేట్ వీళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి గవర్నమెంట్కి సిఫార్సు చేసింది. అందువల్ల గవర్నమెంట్ వీళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది 17 మందిని. జై హింద్.